జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. పాపులేషన్ గ్రోత్ని, జనాభా పెరుగుదలని స్టడీ చేయడానికి ఒక కమిటీ వేయబోతున్నామంటూ నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి, ఇటీవలనే బడ్జెట్ ప్రసంగంలో భాగంగానే ఆమె ప్రకటించడం జరిగింది. అయితే ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? జనాభా నియంత్రణ కోసం ఏమైనా ప్రయత్నాలు జరగబోతున్నాయా? ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఒక వర్గం నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా? అలాగే త్వరలో ఉత్తరాఖండ్లో ముందుగా యూసీసీని, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ అంశాల మీద క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి ప్రకటన, ఈ పాపులేషన్ గ్రోత్ని స్టడీ చేయడానికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఏంటి, వాట్ డస్ ఇట్ ఇండికేట్? అంటే మనం మితిమీరిన వేగంతో జనాభా పెరిగిపోతుందన్న ఉద్దేశమా, కంట్రోల్ చేయడానికా? ఏంటి ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? బేసిక్లీ నేను చదివిన దాని ప్రకారం అదొక ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకురావడం. ఎందుకంటే మన పాపులేషన్ ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గిందని మనకు తెలియాలి చాలా క్లియర్. ఓకే. ఎందుకంటే భారతదేశం పాపులేషన్ ఫర్టిలిటీ లెవెల్ కన్నా కిందకి వచ్చేసింది. అంటే రీప్లేస్మెంట్ జరగట్లేదు. అంటే ముందు ఒక ఆయన చనిపోయినప్పుడు ఇంకొక ఆయన పుట్టట్లేదు. రేషియో అంటే 10 మంది చనిపోయినారు అనుకోండి ఓల్డ్ ఏజ్ లో, దానికి మళ్ళీ ఫ్రెష్ గా బర్త్ గా వచ్చేది 5 or 6 వస్తున్నాయి. సో మన ఫర్టిలిటీ లెవెల్ కన్నా కిందకి వచ్చేసాం. పాపులేషన్ మనది చాలా ఎక్కువ. కానీ చాలా మటుకు రాష్ట్రాల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఇప్పుడు తెలంగాణ కూడా ఆ లెవెల్కి వచ్చేస్తుంది. ఫర్టిలిటీ లెవెల్ తగ్గుతూ వస్తుంది, మన పాపులేషన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం కేరళ తీసుకున్నాం, మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం దాని ఎగ్జాంపుల్. కేరళలో ఎక్సెప్ట్ 1 డిస్ట్రిక్ట్, ఒక రీజన్ చెప్పొచ్చు, కావాలంటే డిస్ట్రిక్ట్ కాదు, ఒక రీజన్ చెప్పొచ్చు, మిగతా అన్ని ప్లేసెస్లో పాపులేషన్ తగ్గింది. హిందువులు, క్రిస్టియన్స్ అన్ని. పర్సంటేజ్ వైజ్ ముస్లిం పాపులేషన్ ఎక్కువ అయింది మలప్పురం ఏరియాలో, ఆ సైడ్. కానీ హిందూ పాపులేషన్ అట్లనే ఉండిపోయింది, లేకుంటే తగ్గింది. కానీ ఓవరాల్ హిందూ పాపులేషన్ చూస్తే మన పర్సంటేజ్ హిందూ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. దాని ప్రకారం 140 కోట్లలో హిందూ పాపులేషన్ మన ఒక ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 86 ఇట్లా తీసుకోవచ్చు. అట్లా పరిస్థితి ఉన్నప్పుడు మన ఒక 1% పెరిగితే కూడా చాలా ఎక్కువ అవుతుంది, 1% తగ్గితే కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఈ టార్గెటెడ్, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఏం చేస్తుందంటే చాలా మంది కన్వర్షన్స్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర హిందువుల నుంచి ఎస్పెషలీ ఈ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు చాలా మంది కన్వర్ట్ చేసుకోవడం ఏమవుతుందంటే వాళ్ళు యాక్చువల్ కన్వర్షన్ చూపియరు ఆన్ రికార్డ్. ఎందుకంటే వాళ్ళ రిజర్వేషన్ పోతుందో ఏమో అని ఒక భయం ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు అదే పేరు ఉంచుకుంటారు. వాళ్ళు చర్చ్లో కూడా రికార్డులో ఎంటర్ చేసుకోరు. అదే పేరు పెట్టుకొని రిజర్వేషన్ ఫెసిలిటీ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అన్నమాట. అది కూడా ఒక ఇష్యూ ఉంది, కన్వర్షన్ది. కానీ ఈ పర్టికులర్ జనాభా కమిషన్ అని చెప్పేది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం టార్గెటెడ్, నా రీడింగ్ ప్రకారం ఇట్ ఈస్ ఫర్ టార్గెటెడ్ సబ్సిడీస్ అండ్ నోయింగ్ ఎక్కడ వెళ్తుంది మన పాపులేషన్ అనేది. ఎందుకంటే 2011లో జరిగిన సెన్సస్ తర్వాత 2021 సెన్సస్ జరగలేదు, బికాస్ కోవిడ్ ఉండే. ఇప్పుడు జరుగుతుందో లేదో కూడా చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది, దాని తర్వాత డీలిమిటేషన్ జరగాలి. ఆ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏ బేసిస్ మీద చేస్తారు? కొత్త సెన్సస్ తర్వాత చేస్తారా, లేకుంటే పాత 2011 సెన్సస్ యూజ్ చేసి దాని ప్రకారం చేస్తారని చూడాల్సింది అనమాట. సో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాని ప్రకారం ఇట్ ఈస్ బేసిక్లీ అన్ ఎక్సర్సైజ్ టు ఎన్యూమరేట్ ఏంటి మాకు జనాభా ఎక్కడుంది. ఎందుకంటే మనం స్టాటిస్టిక్స్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సైజ్ అండ్ షేప్స్లో ఉంటుంది. కొన్ని స్టాటిస్టిక్స్ స్టేట్స్ వాళ్ళు రేజ్ చేస్తారు, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళ పాపులేషన్ 10 సంవత్సరాల ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. సో అట్లా చూసుకుంటే వస్తే డాటా, చాలా మంది డాటా అక్కడెక్కడ ఉంటుంది, దానికి కన్సైజ్ చేసి కన్సాలిడేట్ చేసి చేయడానికి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ పనికొస్తుంది. అంటే ఈ కమిటీకి ఏమైనా టైం బౌండ్ లాంటిది ఏమైనా పెట్టారా? ఎప్పటికల్లా ఇవ్వాలి? ఒకవేళ మెయిన్ ఇంటెన్షన్ ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది, కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు బాగా అంటే చైనా లాగా, అంటే వాళ్ళ మెథడ్ కాకపోయినా ఏమైనా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుందా ఫ్యూచర్లో? దానికి డీటెయిల్స్ అంటే, ఎందుకంటే లాస్ట్ సెన్సస్ నేను చెప్పాను కదా 2011, ఇప్పుడు నేను అనౌన్స్మెంట్ ఒఫీషియల్ గా చదవాలంటే కూడా చాలా మటుకు ఫాస్ట్ పాపులేషన్ మన దగ్గర ఉంది, మన చైనాని ఓవర్టేక్ చేశారు. కానీ ఒక 2080 కల్లా మన పాపులేషన్ కూడా తగ్గుతుందంట. చైనా పాపులేషన్ ఎట్లా తగ్గిందంటే దానికి ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు వాళ్ళు అక్కడ.
మీకు యూ కెనాట్ హ్యావ్ 2 children అండి. ఇప్పుడు అది బ్యాక్ ఫైర్ అయింది చైనాకి. వాళ్ళ పాపులేషన్ తగ్గంగానే, వాళ్ళ యంగ్ పాపులేషన్ తగ్గంగానే వాళ్ళ ప్రోడక్ట్స్కి డిమాండ్ లేదు మార్కెట్. మన దగ్గర ఈ ఫారిన్ కంపెనీస్కి ఇంత అట్రాక్షన్ ఇండియాలో ఏంటంటే, ఇక్కడ అమ్మబోయే మొబైల్ ఫోన్లు, ఇక్కడ అమ్ముతున్న మోటార్ సైకిళ్ళు, ఇక్కడ అమ్ముతున్న కార్లు, దాన్ని కొనడానికి చాలా మటుకు యంగ్ పాపులేషన్ అని. మన దేశంలో రాజుగారు మీకు తెలుసు, మోదీ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, 65% మంది 35 సంవత్సరాల కన్నా కింద ఏజ్ గ్రూప్లో ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. అంటే బయింగ్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. సో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది దానికి కూడా ఈ స్పెసిఫిక్లీ అజయ్ సేఠ్ గారు చెప్పారు, ఇండియాస్ డెమోగ్రఫిక్ ఈజ్ అన్ ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజ్. ఆయన ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ. అంటే పాపులేషన్ కూడా ఒక ఛాలెంజ్. వాళ్ళందరికీ ఇప్పుడు 80 కోట్ల మందికి మోదీ గవర్నమెంట్ ఫ్రీ రైస్ ఇస్తున్నారు. ఆ పాపులేషన్ తగ్గింది అనుకోండి, 70-60 అయితే అంత తక్కువనే ఖర్చు అవుతుంది గవర్నమెంట్ దగ్గర నుంచి, కానీ పాపులేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఈ మొబైల్ ఫోన్ కౌంట్ మీకు చెప్పాను, అదొక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో దెన్ ఇప్పుడు ఇంకా ఈ డీటెయిల్స్ బయటకు రాలేదు రాజు గారు, ఇంకా చాలా మటుకు డీటెయిల్స్ రావాల్సింది. పొలిటికల్ పార్టీస్ కూడా అదే చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ లేటెస్ట్ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంది, SRS. దాని ప్రకారం 2020లో టోటల్ ఫర్టిలిటీ రేట్, నేను చెప్పాను మీకు దేనికన్నా ముందు, డ్రాప్ అయింది. దాంట్లో ఇక్కడ 2 నుంచి 2.1 ఉండేది 2 అయింది ఇప్పుడు రీప్లేస్మెంట్ టోటల్ ఫర్టిలిటీ రేషియో. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డెత్ టు బర్త్ రేషియో చూసుకుంటే ఫర్టిలిటీ రేట్ ఎంత ఉందనేది. ఇప్పుడు నేషనల్ హెల్త్ సర్వే తీసుకుంటే కూడా 2019 నుంచి 2021 దాకా తీసుకున్నా కూడా, మార్చ్లో రిలీజ్ అయింది 22లో అది, దాని ప్రకారం కూడా ఇదే రీడింగ్ వస్తుందన్నమాట. కానీ గవర్నమెంట్ దగ్గర డేటా లేదు, అన్ని కన్సాలిటెడ్ డేటా లేదు. సో దానికోసం ఇంకా డీటెయిల్స్ రిలీజ్ చేద్దాం. అనౌన్స్మెంట్ ఒక్కటి వచ్చింది రాదు. ఇంకా దీనికి ఎప్పుడు ఇంగ్లీష్లో అంటారు, ద డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. రావాలి, ఆ మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తేనే మనకు తెలుస్తుంది ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు. ఎందుకంటే డెడ్ లైన్ కూడా ఇప్పుడు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం ఈ సెన్సస్ కండక్ట్ చేయాలని చెప్పి 2024 సెన్సస్ బహుశా ఎలక్షన్ తర్వాత జరగవచ్చు. దానికి కూడా ఒక డెడ్ లైన్ పెడుతూనే పోతున్నారు, డెడ్ లైన్ పోస్ట్పోన్ అవుతూనే పోతున్నాయి. అది కాకుండా ఈ రిజిస్టర్ స్టేషన్స్ కూడా, ఈ డిస్ట్రిక్ట్స్ తహసీల్స్ చాలా మటుకు మారినాయి. ఇప్పుడు తెలంగాణలో తీసుకుందాం, ఇక్కడ చాలా మటుకు డిస్ట్రిక్ట్స్ ఎక్స్పాండ్ చేశారు కేసీఆర్. ఇప్పుడు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి నేను తగ్గించేస్తా అంటున్నాడు. ఇక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ చాలా అయిపోయింది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క కొత్త కలెక్టరు, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ జీతము, వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్లు, అది మొత్తం డూప్లికేట్ అయిపోయినాయి. సో ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ కూడా ఈ కమిటీ విల్ స్టడీ, నో అక్యురేట్ డీటెయిల్ ఇస్ అవైలబుల్ అంటున్నాం. మనం కూడా అదే చెప్తున్నాం, నో అక్యురేట్ డీటెయిల్ ఇస్ అవైలబుల్. అక్యురేట్ డీటెయిల్స్ కావాలంటే ఒక స్టడీ చేయాల్సిందే. ఒక హైపవర్డ్ కమిటీని పెడుతున్నారు దానికోసం. ఈ హైపవర్డ్ కమిటీ ఇది కాన్స్టిట్యూట్ చేశారు. దానికి నిర్మలా సీతారామన్ గారు యూజువల్లీ ఇది అనౌన్స్మెంట్ హోమ్ మినిస్ట్రీ వైపు నుంచి వస్తుంది రాజు గారు. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ దిస్ టైమ్ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ ఫైనాన్స్ మినిస్టర్. సో డెఫినెట్లీ ఫైనాన్స్ మినిస్ట్రీ వైపు నుంచి ఏం చూస్తున్నారంటే, మనం ఖర్చు పెడుతున్న డబ్బులకి యాక్చువల్ చెప్పిన మాటకి అట్లా వెళ్తుందా. ముస్లిం పాపులేషన్ కి కొన్ని స్టేట్లో రిజర్వేషన్ ఇచ్చారు, తెలంగాణలో కూడా రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి కర్ణాటకలో కూడా ఉంది రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ఉండే తీసేశారు మళ్ళీ బీజేపీ వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెడతా ఉంటారు. ఈ రిజర్వేషన్ కూడా వాళ్ళ కమ్యూనిటీలో బ్యాక్వర్డ్ అనే ఒక కమ్యూనిటీ ఉంది, 2-3 కమ్యూనిటీస్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, మొత్తం ముస్లిం కమ్యూనిటీకి ఇవ్వట్లేదు. అట్లా అంటున్నప్పుడు ఆ పాపులేషన్ ఏంటి? ఇప్పుడు మన క్యాస్ట్ సర్వే చూస్తున్నాం, హిందువులు నడుస్తున్న క్యాస్ట్ సర్వే బీహార్లో చేశారు, ఇప్పుడు చాలా మటుకు ఆంధ్రాలో చేస్తా అంటున్నారు, తెలంగాణలో కూడా చేస్తా అంటున్నారు. ఈ సర్వేలు చేసినప్పుడు ఏమవుతుందంటే, మన దగ్గర ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వస్తుంది, బయటకు వస్తుంది. అంటే బీసీలు ఎంతమంది, బీసీల్లో ఓబీసీ స్ప్లిట్, అగైన్ కమ్యూనిటీ వైజ్ స్ప్లిట్ ఉంటుంది, ఓబీసీలు ఎంతమంది, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంతమంది, ఇదన్నీ డీటెయిల్స్ బయటకు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ డీటెయిల్స్ మన దగ్గర లేదు. తీసుకురావాలంటే డెఫినెట్ గా ఇట్లాంటి స్టడీ జరగాల్సింది. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ రాకముందే మినిస్టర్ స్పీచ్ సజెస్టెడ్ there has been a fast population growth in the country. దాన్ని మనం డినై చేయలేం. దీనికన్నా ముందు కూడా చెప్పాం, వీఆర్ ద మోస్ట్ పాపులస్ నేషన్ ఇన్ ద వరల్డ్ నౌ, చైనాను ఓవర్టేక్ చేసుకున్నాం. కానీ ఈ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ చూస్తే అక్కడే మనకు ఒక డౌట్ వస్తుంది, ఎందుకు జరుగుతుంది, దీన్ని బట్టి ఏం చేయాలి, పాపులేషన్ స్టడీ చేయాలంటే ఇది ఎట్లా తీసుకురావాలని స్పెసిఫిక్ గా గవర్నమెంట్ ఒక ఇది పెట్టి. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రాజుగారు. నేను ఇవాళ ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్లైట్ లో ఉన్నప్పుడు కూడా, నేను ఎయిర్పోర్ట్ లో కూర్చున్నప్పుడు ఒక డీటెయిల్ తీశాను దీని గురించి. 2 పర్టికులర్ స్టడీ, దీనికన్నా ముందు వచ్చిన స్టడీ ప్రకారం పాపులేషన్ గ్రోత్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా దాన్ని. సో దానికి స్పెసిఫిక్ మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను. ఈ పర్టికులర్ రేషియో వీళ్ళు ఎట్లా ట్యాకిల్ చేశారంటే, ఈ 2 స్టేట్స్ చూశారు వీళ్ళు. ఒకటేమో దే లుక్డ్ ఎట్ పర్టికులర్ వన్, ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇంకోటి ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇన్ అస్సాం. ఎందుకంటే ఈ 2 స్టేట్స్
చాలా మటుకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రేషన్ ఫేస్ చేసిన ఇష్యూ ఉంది వాళ్ళు, ఎస్పెషల్లీ 65 తర్వాత, దాంతో 71 తర్వాత, స్పెషల్లీ 71 తర్వాత. అస్సాంలో మీకు తెలిసి చాలా పెద్ద గొడవ జరిగింది, అక్కడ ముస్లిం పాపులేషన్ వచ్చి సెటిల్ అయిపోయారు చాలా మంది అని చెప్పి పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ రాజీవ్ గాంధీ కలిసి అగ్రిమెంట్ సైన్ చేసి ఫస్ట్ ఎన్ఆర్సీ, మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంటాం ఇక్కడ ఉన్న పార్టీలు అందరు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం ఎన్ఆర్సీని అలౌ చేయం అది ఇది అన్నారు, కానీ సుప్రీంకోర్టు మ్యాండేట్ చేసిన ఎన్ఆర్సీ ఆల్రెడీ అస్సాంలో కండక్ట్ అయిపోయింది. అంటే అక్కడున్న సిటిజన్స్ ఒక నేషనల్ రిజిస్టర్ క్రియేట్ చేశారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పుడు వచ్చారు. ఎందుకంటే అక్కడ దొంగ సర్టిఫికెట్లు, దొంగ ఆధార్ కార్డు, ఇప్పుడు ఆధార్ వచ్చింది అనుకోండి, ముందు ఆధార్ కూడా లేకుండా దొంగ సర్టిఫికెట్లు తయారు చేసుకుని, దొంగ బర్త్ సర్టిఫికెట్ తయారు చేసుకుని మేము ఇక్కడే ఉన్నాం, మేము బంగ్లాదేశ్ నుంచి రాలేదని చెప్పి అట్లాంటి కథలు కూడా వీళ్ళు తయారు చేశారన్నమాట. సో స్పెసిఫిక్ గా మనం చూస్తున్నాం షేర్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ హిందూస్ ఇన్ అస్సాం 1901 to 2011. ఇక్కడ 84% ఉన్న హిందువులు ఇప్పుడు రెడ్యూస్ అయ్యి ముందుకు వచ్చి చూస్తే మనం హిందువుల పాపులేషన్ ఇప్పుడు స్పెసిఫిక్ గా తీసుకుంటే మీరు 62%కి వచ్చింది. ఏది 84% ఉన్న 2001లో ఉన్న పాపులేషన్ తీసుకున్నారు వాళ్ళు. 1901 100 years, ఆల్మోస్ట్ 110 years లో హిందూ పాపులేషన్ 84% నుంచి అది మన అస్సాంలో 62%కి వచ్చేసింది 110 years. అదే టైంలో ముస్లిం పాపులేషన్ 15% ఉన్న ముస్లిం పాపులేషన్ 1901లో అది పెరిగి ఇప్పుడు 34%కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్. హిందువులది ఆల్మోస్ట్ 20% పడిపోయింది, ముస్లిమ్స్ ది 15 నుంచి 34, అంటే ఆల్మోస్ట్ 15%, 16%, 17% ఎక్కువైంది. అయితే చెప్పండి. ఇప్పుడు జనాభా నియంత్రణ ఒకవేళ చర్యలు ఏమైనా తీసుకుంటే ముందుగా వ్యతిరేకత వచ్చేది ముస్లిం కమ్యూనిటీనే ఎక్కువగా వ్యతిరేకించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళే ముందు రియాక్ట్ అవుతారు కూడా. మొత్తం దేశవ్యాప్తంగా అందరు ప్రజలకి, అన్ని మతాలకు కూడా అందరికీ అప్లికేబుల్ అవుతుంది. బట్ ఎందుకని వాళ్ళ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుందనా, వాళ్ళ జనాభా తగ్గిపోతుందనా, వాళ్ళు మాత్రమే ఎందుకు రియాక్ట్ అవుతారు? అదే మీరు పాపులేషన్ కంట్రోల్ అయితే చేయలేదు. అది సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ టైంలో స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ చేసే పెద్ద కాంట్రవర్సీ. మన కంట్రీలో అది జరగదు. ఓకే, పాపులేషన్ కంట్రోల్ వాలంటరీగా జరగాలి. ఒక ఫ్యామిలీలో 5 పిల్లలు ఉంటే వాళ్ళని ఎట్లా చూసుకుంటారు మీరు? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏముంటుంది? 2 పిల్లలు ఉంటే, లేకుంటే ఒక్క పాపను బాబును ఉంటే మీరు ఎట్లా చూసుకుంటారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఐడియల్ సైజ్ ఇస్ హమ్ దో హమారే దో అని ఇందిరాగాంధీ గారు అప్పుడు చెప్పిన స్లోగన్ ఒకటి ఉంది, ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైం. పిల్లలు పాపులేషన్ ఏమవుతుందంటే, పాపులేషన్ పెరిగినప్పుడు మీ ఫ్యామిలీ సైజ్ పెరిగినప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్, అక్కడి నుంచి దాని తర్వాత వాళ్ళ హై స్కూల్ ఎడ్యుకేషన్, దాని తర్వాత కాలేజ్ ఎడ్యుకేషన్, దాని తర్వాత ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వీటి అన్నిటికీ ఫీజు కట్టుకుంటూ పోవాలి. వీటి అన్నిటికీ వాళ్ళ ఖర్చులు ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్లు, వాళ్ళు ఉండేదాన్ని అంత తిండి నుంచి అన్ని ఇంట్లో. మీకు రేషన్ ఇస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఫ్రీగా అది కాదు, బియ్యం ఒక్కటే తినలేరు కదా కూర్చొని ఇంట్లో. సో ఈ పాపులేషన్ అనేది కంట్రోల్ చేయడం మన సెల్ఫిష్ మోటివ్ ఉండాలి. ఒక్కొక్కరు ఆలోచించాలి. మీరు క్రిస్టియన్ పాపులేషన్ తీసుకోండి, కేరళ లాంటి స్టేట్లో మనం అనుకుంటే క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువైంది, కన్వర్షన్ అవుతుంది, కానీ పాపులేషన్ తగ్గుతుంది. ఎందుకంటే ఒఫీషియల్ గా వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు కన్వర్షన్స్ గురించి. సో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ కమ్యూనిటీ చిన్నది. పార్సీ కమ్యూనిటీ తీసుకోండి, చాలా చిన్న కమ్యూనిటీ మన దగ్గర. ఇరాన్ నుంచి వచ్చిన ఒరిజినల్ వాళ్ళు మైనారిటీ, దే ఆర్ యాక్చువల్లీ మైనారిటీ ఇన్ ఇండియా. కానీ వాళ్ళకు ముస్లిమ్స్ తో పరిస్తే వాళ్ళు మైనారిటీ అని వాళ్ళు మనం ఎప్పుడు మెన్షన్ చేయం. జైన్స్ ఆర్ మైనారిటీ, కానీ వాళ్ళకేంటి, వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంత? మొత్తం 90% కమ్యూనిటీ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు రిజర్వేషన్ అంతా. ఈ నాగాలాండ్ లాంటి, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ లో ఈ 2-3 రాష్ట్రాల్లో క్రిస్టియన్ పాపులేషన్ ఆల్మోస్ట్ 99%. హిందువులు 1% కూడా లేరు అక్కడ. అక్కడ హిందువులు ఇప్పుడు కూడా మెజారిటీ అని చెప్తున్నారు వాళ్ళు. మైనారిటీ రిజర్వేషన్ అంతా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి వెళ్తుంది. ఎందుకు ఇవ్వాలి అట్లా? అది క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ అట్లానే ఉండే సేమ్ సిచ్యువేషన్. ఒక్కొక్క స్టేట్ కి ఆ స్టేట్ ది మెజారిటీ ఆఫ్ మైనారిటీ అని డిసైడ్ చేయాల్సింది టైం వచ్చింది. ఇప్పుడు మనం నేషనల్ లెవెల్లో చూస్తున్నాం. నేషనల్ లెవెల్ చూసినప్పుడు హిందువులు 84% ఉన్నారు, సో వాళ్ళు మెజారిటీ. కానీ స్పెసిఫిక్ స్టేట్స్ ఉంది కదా, ఆ స్పెసిఫిక్ స్టేట్స్ లో రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. చాలా రోజుల నుంచి ఉంది ఆ కేసు. అది దానికి తీర్పు ఏం రాలేదు ఇప్పుడు. సో మనం ఈ స్పెసిఫిక్ వెస్ట్ బెంగాల్ చూస్తే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తీసుకుందాం. అక్కడ హిందువులు 70% ఉన్న హిందువులు 1950కి వచ్చేటప్పటికి 79గా పెరిగింది. ఎందుకంటే మన ఇండిపెండెన్స్ తర్వాత బంగ్లాదేశ్ నుంచి చాలా మంది ఇండియాకి వచ్చారు, అదే రీజన్. ఓకే, ఫైనలీ ఇప్పుడు 72% ఉంది. అంటే
ఎక్కడ 1901లో ఉన్న పాపులేషన్ హిందూ పాపులేషన్ ఉందో వెస్ట్ బెంగాల్లో అదే పాపులేషన్ 110 సంవత్సరాల తర్వాత కూడా అదే పాపులేషన్ ఉంది. ఇప్పుడు పెరగలేదు. ఆలోచించండి. అదే టైంలో ముస్లిం పాపులేషన్ 29% ఉండేది, అది ఇప్పుడు 27% అయింది. వాళ్ళ పాపులేషన్ కూడా ఆల్మోస్ట్. కానీ ఏమైందంటే అస్సాంలో ఈ వెస్ట్ బెంగాల్ ఏమైంది, కొన్ని డిస్ట్రిక్ట్లు వచ్చి సెటిల్ అయిపోయారు వాళ్ళు. ఎస్పెషలీ బంగ్లాదేశ్ వైపు ముర్షిదాబాద్, మాల్డా ఇట్లాంటి దానికోసం చూస్తారు. ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తున్న మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఈ ముస్లిం బెల్ట్ నుంచి గెలుస్తారు. అదే టైం డార్జిలింగ్ వైపు, జల్పైగుడి, సిలిగుడి వైపు పైకున్న నార్థన్ బెంగాల్లో బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. లాస్ట్ టైం వాళ్ళు మీకు గుర్తుండే 18 సీట్లు వచ్చింది లోక్సభ సీట్లు. నేను ఇవాళ వాళ్ళ మార్జిన్ చెక్ చేస్తే కూడా సర్ప్రైజ్ అయిపోయాను. 7 లక్షల ఓట్లు వచ్చిన ఒక కాన్స్టిట్యున్సీ. అదే టైం జార్ఖండ్ వైపు, బీహార్ వైపు ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో అక్కడ కూడా బీజేపీకి చాలా మటుకు ఓట్లు వచ్చింది. ఎందుకంటే అక్కడ హిందూ పాపులేషన్ ఎక్కువ. సో దానికోసం మమతా బెనర్జీ కానివ్వండి, దానికన్నా ముందు సిపిఎం వాళ్ళంతా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళు ఏం కావాలంటే అవి చేస్తారు. సో దీని డీటెయిల్స్ ఇంకా చాలా రావాలి. అసలు ఓన్లీ అనౌన్స్మెంట్ చేశారు అంతే. ఇప్పుడు మీరు అడిగితే దానికి అనౌన్స్మెంట్ కి ఏంటి, ఎందుకు చేశారని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. కరెక్ట్, ఎందుకు చేశారు అనౌన్స్మెంట్ ఒక రియాక్షన్ గేజ్ చేయడానికి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు రియాక్ట్ అవుతారు. మనం ఇద్దరు కూర్చొని డిబేట్ చేస్తున్నాం, దాంట్లో చాలా మంది ఛానల్స్ డిబేట్ చేస్తారు. సో గవర్నమెంట్ కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. వ్యతిరేకత ఉందా, వ్యతిరేకత లేదా, ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి దాని తర్వాత కన్సల్టేటివ్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తారు. మేము ఇదే చేయబోతున్నాం, దీనికి చేస్తున్నాం. మన పాపులేషన్ తెలుసుకోవాలంటే మన సెన్సస్ ప్రకారం కూడా తెలిసిపోతుంది. కానీ అది కరెక్టా కాదండి, సెన్సస్ జరగలేదు 10 సంవత్సరాల నుంచి, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. సో దాని ప్రకారం ఒక స్టడీ చేయబోతుంది. కానీ దాని కాంట్రవర్సీ డెఫినెట్ గా ఉంటుంది, అంటే డౌటే లేదు. మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, ఇక్కడ ఓవైసీ వీళ్ళందరూ దిగుతారు. చివరి ప్రశ్న సురేష్ గారు, మనకి ఎప్పుడు కూడా బీజేపీ మేనిఫెస్టోలో ఉండేటువంటివి రామ్ మందిర్ డెఫినెట్గా ఉండేది, ఎస్ అయిపోయింది. ఆర్టికల్ 370 ఉండేది, దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసారు. ఇక మిగిలింది యూసీసీ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతుంది, మనం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆ రెండు పూర్తి చేసేసారు కాబట్టి ఇక మిగిలింది యూసీసీనే అని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాఖండ్లోనూ అస్సాంలోనూ, ముందుగా ఉత్తరాఖండ్లో అమలు చేస్తామని చెప్తున్నారు. పుష్కర్ సింగ్ ధామి కూడా దీని గురించి మాట్లాడినట్టున్నారు. ఆ తర్వాత అస్సాం హిమంత బిశ్వ శర్మ కూడా దీని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఏంటి ముందు ఉత్తరాఖండ్లోనే ఎందుకని అనుకుంటున్నారు? పాసిబిలిటీ అది వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రెరగేటివ్, మనం వాళ్ళకి చెప్పలేము చేయాలని చెప్పేసి. వాళ్ళు చేయాలనుకుంటే చేస్తున్నారు. మీకు తెలుసో లేదో రాజు గారు, గోవాలో ఆల్రెడీ యూసీసీ ఉంది. గోవా ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఆల్రెడీ హ్యాస్ ఎ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్. అక్కడ ఒక్కొక్క రాష్ట్రం కావాలంటే వాళ్ళు ఎనాక్ట్ చేసుకోవచ్చు లా. యూనియన్ గవర్నమెంట్ తీసుకురావాలని లేదు. రేపు మధ్యప్రదేశ్ కావాలంటే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ యూసీసీ ఎందుకు వచ్చింది ముందుకంటే, ఈ సుప్రీంకోర్టులో వచ్చిన చాలా మటుకు కేసెస్, ఎస్పెషలీ యూసీసీ అంటే వీళ్ళు ఏమనుకుంటారు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే ముస్లిం పాపులేషన్ కొన్ని అన్నిటికంటే, అది స్పెషలీ లీడర్స్ కావాలని చేస్తారు, పొలిటికల్ లీడర్స్. ఎంఐఎంలో ఇక్కడ ఉన్నారు, కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. వాళ్ళు ఏం భయపడిపిస్తున్నారంటే, మన రిలీజియన్ లో మన పెళ్లిలు మనం అట్లా చేసుకోలేము, నికా చేసుకోలేము. క్రిస్టియన్స్ ని భయపడిపిస్తున్నారు, మీరు చర్చ్కి వెళ్ళి పెళ్లి చేసుకో. అట్లేం కాదండి. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు వస్తుందంటే, సుప్రీంకోర్టులో, హైకోర్టులో చాలా లక్షలాది కేసులు పడి ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అంటే మీకు మీ నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి నుంచి రావాలి. సపోజ్ ఒక హిందూ అండ్ ముస్లిం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు కన్వర్ట్ కాలేదు, ఇద్దరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు పుట్టిన పిల్లలకి ప్రాపర్టీ ఏ రిలీజియన్ ప్రకారం ఇస్తారు? హిందూ రిలీజియన్ లో ఉన్నది ఒక లా, ముస్లిం రిలీజియన్ లో అమ్మాయిలకి అసలు ప్రాపర్టీ లేదు. ఈవెన్ విత్ ఇన్ హిందూ రిలీజియన్ చాలా కమ్యూనిటీస్ లో మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ఉంది. కేరళ ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చిన కమ్యూనిటీ, నా కమ్యూనిటీ నాయర్ కమ్యూనిటీ కేరళ నుంచి, మా దాంట్లో మ్యాట్రిలీనియల్ ఉండే, కానీ మారిపోయింది చాలా మంది. క్రిస్టియన్స్ లో కూడా, కేరళలో ఉన్న క్రిస్టియన్స్ లో అమ్మాయిలకి డౌరీ ఇస్తారు హెవీగా పెళ్లి అప్పుడు. ఎందుకంటే దాని తర్వాత నువ్వు ఇక్కడ రాకు, మన నాన్నగారి ప్రాపర్టీ, అమ్మగారి ప్రాపర్టీ వచ్చి అడగకు అని చెప్పేసి వాళ్ళు డౌరీ ఇచ్చేస్తారు హెవీగా. కానీ అక్కడ కూడా ఏమైందంటే, మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ అమ్మగారు, ఆమె కోటాయంలో ఉంటుంది కేరళలో. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక 15 సంవత్సరాల ముందు కేసు వేసి, వాళ్ళ బ్రదర్స్ వ్యతిరేకంగా ఒక కేసు వేశారు. మా బ్రదర్స్ నాకు ప్రాపర్టీ ఇవ్వలేదని చెప్తే వాళ్ళు ఏం చెప్పారు, మా క్రిస్టియన్ లా ప్రకారం ఇదే ఉంది, ఇట్లా ఉందని చెప్పి. సో సుప్రీంకోర్టు అది కొట్టిపడేసి, కాదు, అమ్మాయిలు కూడా, క్రిస్టియన్ అమ్మాయిలు కూడా ప్రాపర్టీలో ఈక్వల్ షేర్ ఉండాలని చెప్పారు. ఇది చాలా ఉన్నాయి ఇట్లాంటివి. సో ఇన్హెరిటెన్స్ ఒకటి. నెక్స్ట్ డివోర్స్. ఈ సేమ్ ప్రాబ్లం డివోర్స్ లో కూడా వస్తుంది. ఎందుకంటే మనం చూసాం, ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు మోదీ గారు. ఎందుకంటే స్టాండర్డైజేషన్ లేకుండా ఎవడో వచ్చి తలాక్ 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 అని చెప్పేసి దిగిపోతే వాళ్ళు, అమ్మాయి ఏం చేసుకుంటారండి వాళ్ళ వైఫ్?
షాబాను కేసులో చూసాం మనం, కాంగ్రెస్ వాళ్ళు రూలే మార్చేశారు. 40 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వమన్నారు, 40 రూపాయలు నెలకి, ఆలోచించండి. అది కూడా ఇవ్వాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు కొత్త లా తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ ముస్లిం వాళ్ళు గొడవ చేశారు, ముస్లిం ఈ పురోహితులు వాళ్ళ దగ్గర ఉంటారు కదా మౌలానాలు, వాళ్ళు గొడవ చేశారు. సో ఇన్హెరిటెన్స్ ఒకటి, మ్యారేజ్ డివోర్స్ ఒకటి, అండ్ డెత్ లో కూడా ఉంటుంది కొంచెం, అక్కడ కూడా చేంజెస్ ఉంటుంది. మిగతా మీ పర్సనల్ లాస్ ఏం టచ్ చేయట్లేదు, ఇది ఏం టచ్ చేయట్లేదు. కానీ గొడవ ఏంటంటే వీళ్ళ పుకారు ఏంటంటే అరే యూసీసీ వస్తుంది చూడు, యూసీసీలో మీకే బెనిఫిట్. కానీ ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఐఎం లాంటి వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళ అమ్మాయిలకి ఇవ్వకూడదని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ముందే. కానీ మాట్లాడుతున్నప్పుడు అంత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఇదే కవిత దగ్గర అడగండి, బీఆర్ఎస్ కేసీఆర్ కూతురు దగ్గర యూసీసీ అంటే నేను వ్యతిరేకిస్తా అంటాను. మళ్ళీ మీరే చెప్పారు కదా ఉమెన్ కి రిజర్వేషన్ ఇవ్వాలని, అప్పుడేమంటారు? సో ఈ 3 పాయింట్స్ మీద బేసిక్లీ ఇన్హెరిటెన్స్, డివోర్స్ అండ్ మ్యారేజ్, ఈ 3కి ఈక్వల్ ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తుంది. కానీ మిగతాది మీకు మీ పర్సనల్ లాగానే ఉండిపోతుంది. ఎందుకంటే హిందువులకు ఒకటే ఈ కంట్రీలో ఒక సివిల్ కోడ్ ఉంది, అది నెహ్రూ గారు తీసుకొచ్చింది. అప్పుడు యాక్చువల్లీ వ్యతిరేకించారు, ఎవరు? అంబేద్కర్ గారు వ్యతిరేకించారు ఆ టైం, వద్దు ఇది తీసుకురాకూడదు అని చెప్పారు. ఈవెన్ సర్దార్ పటేల్ గారు వ్యతిరేకించారు. కానీ నెహ్రూ అది తీసుకొచ్చి హిందూస్కి ఒకటే లా పెట్టారు, అన్ని హిందువులకి ఒకటే లా, డివోర్స్ కానివ్వండి ఏమైనా కానివ్వండి. ఇప్పుడు కూడా టెక్నికలీ ఏ ముస్లిం కెనాట్ డివోర్స్ హిజ్ వైఫ్ టెక్నికలీ, వాళ్ళకి లేదు లా. క్రిస్టియన్లో కూడా టిల్ డెత్ టేరస్ అపార్ట్ అని చెప్పి వాళ్ళు చర్చ చెప్పుకుంటారు, మనం చనిపోయేదాకా మనం ఇద్దరు కలిసి ఉంటామని చెప్పేసి. మరి డివోర్స్ ఎక్కడ వస్తుంది అక్కడ? సో ఆ డివోర్స్ లాస్ ని, ఇన్హెరిటెన్స్ లాస్ ని, ఈ రెండు, ఎందుకంటే చాలా కేసెస్ పడుతున్నాయి కోర్టులో. ఆ లా వచ్చింది అనుకోండి, ఈ కేసులు అన్ని పోతాయి. సుప్రీంకోర్టు చెప్పేసారు కొత్త లా వచ్చింది, దాని ప్రకారం మీరు డివైడ్ చేసుకోండి ప్రాపర్టీ. కొత్త లా వచ్చింది, దాని ప్రకారం డైవోర్స్ డిసైడ్ చేసుకోండి. ఇది హైకోర్టులు చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పారు, గవర్నమెంట్ దగ్గర చెప్పారు. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్పారు, మీరు లా తీసుకురండి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి ఈ దేశానికి అని చెప్పి చెప్పింది కోర్టులు. నరేంద్ర మోదీ గారు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో మోదీ 3.0లో ఈ యూసీసీని అమలు చేయడం ద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధ్యమవుతుందా ఫైనలీ? ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఏంటి? డెవలప్మెంట్, టార్గెటెడ్ డెవలప్మెంట్. ఇప్పుడు నేను చెప్తున్నాను, తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, మనం చాలా డిస్కస్ చేసాం దీని గురించి. 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి, 1 crore, ఇంకా 10 లక్షలు ఇస్తా అంటున్నారు. జనాభా ఏంటి మనది? 3,50,00,000, 70 లక్షలు అని పెట్టుకుందాం. 3,70 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. మీరేమంటున్నారు? మీ దగ్గర ఉన్న 1 కోటి రేషన్ కార్డులకి ఒక్కొక్క ఫ్యామిలీలో 3-4 ఉంటారు కదా, మీరు అది యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 4 కోట్ల మంది అయినరా? అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ పేదోళ్ళు, వైట్ రేషన్ కార్డులు 4 కోట్ల మంది, కానీ స్టేట్ పాపులేషన్ ఏమో 3.5 కోట్లే. సో దాంట్లో ఒక ఫ్రాడ్ ఉంది. అక్కడ ఏం చేయక్కర్లేదు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కావాలంటే అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సెకండ్ థాట్కి వెళ్ళిపోయారు, అది ఇంప్లిమెంట్. సో టార్గెటెడ్ సబ్సిడీస్ కోసం నేను ఆ వైట్ రేషన్ కార్డు మీద వెళ్తే పెద్ద స్టోరీ అయిపోతుంది, మనం ఇంకా హాఫ్ అన్ అవర్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. కానీ అది ఇంకో ఒకేషన్లో తీసుకోవచ్చు మనం. కానీ బేసిక్లీ మోదీ గారిది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఇప్పుడు చూసారు. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ లో నంబర్స్ లేదు ఈసారి, ఎందుకంటే ఇంటరిమ్ బడ్జెట్. కానీ ఒక ఇంటెన్షన్ చూపించారు, మేము ఎక్కడికి పోబోతున్నాం. చిన్న ఒక పాయింట్ తీసుకోండి. ఇవాళ ఒక యాక్ట్రెస్ చనిపోయింది, యంగ్ యాక్ట్రెస్, ముంబైలో, హిందీలో అంత ఫేమస్ కాదు కానీ సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది, పూనం పాండే. మహిళలకి చాలా పెద్ద ప్రాబ్లం అది, సర్వైకల్ క్యాన్సర్. మనం ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇమ్యూనైజేషన్, వ్యాక్సినేషన్ స్కీమ్ లో తీసుకొస్తున్నారు. అంటే యంగ్ ఉన్న అమ్మాయిలు బిఫోర్ దే గెట్ సెక్షువల్లీ యాక్టివ్, వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ గురించి వ్యాక్సినేషన్ చేయబోతుంది. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టెప్. ఎందుకంటే ఇట్లా మనం పోలియో మన దేశం నుంచి మనం తెరగొట్టాము, అట్లనే వీ షుడ్ యాక్చువల్లీ ట్యాకిల్ సర్వైకల్ క్యాన్సర్ ఆల్సో. అది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏదో ఫ్రీ ఇవ్వడము అది ఇది కాదు. సో అది వ్యాక్సినేషన్ ఫ్రీ ఉంటుంది డెఫినెట్ గా. మనం అన్ని వ్యాక్సినేషన్ తీసుకుంటున్నట్ట చిన్నపిల్లలు, ఈ మహిళలు కూడా, ఈ అమ్మాయిలు కూడా ఒక ఏజ్కి వచ్చినప్పుడు తీసుకోవాలి కంపల్సరీ. అది డెవలప్మెంట్. ట్రైన్స్ ని కన్వర్ట్ చేసిన, ఇప్పుడున్న బోగీల్ని కొత్త బోగీలు చేయడం కాదు, ఉన్న బోగీల్ని కన్వర్ట్ చేయడం గుడ్ మూవ్. చాలా మందికి ఉద్యోగం వస్తుంది దాంట్లో, ఎస్పెషలీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లాంటివండి, మిగతా ఫ్యాక్టరీ యూనిట్స్ ఎక్కడ కూడా ఉన్నాయి. ఇది సబ్కా బాత్ సబ్కా వికాస్ అని. ఎందుకంటే ఒక హోలిస్టిక్ ప్లాన్, ఒక 30 సంవత్సరాల దాకా, లేకుంటే 2030, 2040 దాకా మన దేశం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకొని చేస్తే, దాట్ ఈస్ వాట్ మోదీ గారు ఇస్ డూయింగ్. ఈ మనం మాట్లాడుతున్న ఈ పాపులేషన్ ఇది అన్ని
అంతా దాని ప్రకారమే ఒక వన్ కాంపోనెంట్ ఆఫ్ ఇట్ అంతే, ఇంకే దానికన్నా ఎక్కువ ఏం లేదు. కరెక్ట్. చాలా వెల్ సెడ్ సురేష్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. సో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాని ద్వారా ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక స్వప్నం సాకారం అవుతుంది. అది త్వరలోనే జరిగేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు, చాలామంది నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.